ఇక మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం, సామర్థ్యం పెరుగుతాయి. అలాగే సంఘంలో వ్యక్తులకి మీ సహకారాన్ని మీరు అందిస్తారు. మైత్రి బంధాలను పెంపొందించుకోవడానికి మంచి ప్రణాళికలు వేసుకుంటారు. స్వార్థరహితంగా ఆలోచించి ముఖ్యమైన కార్యక్రమాలు చేసే నేపథ్యంలో మీరు అనుకున్న పనులు అనుకున్న సమయంలో అయిపోయే విధంగా చక్కటి ప్రణాళిక వేసుకుంటారు. అలాగే భాగస్వామి యొక్క సహకారం బాగుంటుంది. నూతన కోరికలు, కొత్త ఆలోచనలతో, కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ నేపథ్యంలో మీకు వ్యక్తిగత సామర్థ్యం పెరగడంతో పాటుగా ముఖ్యులైన వ్యక్తుల యొక్క సహకారం, తోడ్పాటు ఉన్నప్పటికీ మీ అంతట మీరే పనులన్నీ నిర్వర్తించుకోవడానికి మంచి స్కెచ్ వేసి ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. మీ మీద మీకు నమ్మకం, సామర్థ్యం పెరుగుతాయి. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి నిద్రలేమి, ఆరోగ్య విషయంలో శ్రద్ధ చాలా అవసరం. ఒత్తిడి అధికంగా ఉంటుంది. వృత్తిపరమైన విషయాలలో పోటీతో ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి కావచ్చు, లేకపోతే మీకు ఇచ్చిన టార్గెట్స్ రీచ్ అవ్వడానికి వృత్తిలో ఎక్కువ శాతం కృషి చేయడం వల్ల కొంత శ్రమ పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి. సమయానికి ఆహార స్వీకరణ, నిద్ర మొదలైన తగ్గడం వల్ల కొంత మీకు ఒత్తిడి, శ్రమతో కూడిన నిస్త్రాణగా అంటే మానసిక ప్రశాంతత తగ్గినట్టుగా ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. రేపు ఈ పాటికి ఈ పనిని నేను ముగించగలనా లేదా, నాకు ఇచ్చిన టార్గెట్ కంప్లీట్ చేయగలనా లేదా, లేకపోతే నేను పెట్టుకున్న విధంగా ముందుకెళ్ళగలనా లేదా అనే రకరకాల ప్రణాళికలతో మానసిక ఘర్షణతో నిద్రలేమి అనే ఉండే అవకాశం ఉంది. కనుక ముందుగా ప్రశాంతంగా నిద్రలేమిని అధిగమించండి. తర్వాత సమయానికి ఆహార స్వీకరణ చేయడం అనేది ముఖ్యమైన విషయాన్ని భావించి తర్వాత మిగిలిన విషయాల గురించి ఆలోచించడానికి మీరు ప్రశాంతంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. అవసరమైతే మెడిటేషన్ లాంటివి చేయవలసిన అవసరం కూడా కనబడుతుంది. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వాళ్ళ విషయాన్ని గనక తీసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి ఎదురు చూసిన విషయాలలో మంచి అవకాశాలు, చిన్ననాటి మిత్రుల్ని కలయిక, అలాగే సంతానం యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే కార్యక్రమాలు, వారితో మీ చర్చలు, నూతన పెట్టుబడుల కొరకు, వ్యాపార విస్తరణ కొరకు మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం, ఆ విషయంలో మీ సంతానం, ఆత్మీయుల యొక్క సహకారం, విందు వినోదాల్లో పాల్గొనడం, చక్కటి మిత్రులతో చర్చలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చక్కగా ప్రయత్నాలు చేయడం మొదలైనవి ఉన్నప్పటికీ కూడా చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు, అనుకున్న పని అనుకున్న సమయంలో అవ్వకపోవడం వల్ల కొంత ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కానీ, చికాకులు కానీ ఉంటాయి. కనుక దాన్ని అధిగమించే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి.